ఈరోజు రండి, సరైన వివేచన యొక్క శక్తి మరియు దేవుని వాక్యం అని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. రాజైన సొలొమోను దేవుని ప్రజలను మంచిగా నడిపించుటకు జ్ఞానం కొరకు ప్రార్థించాడు. కాబట్టి దేవుడు అతనికి విస్తారమైన జ్ఞానాన్ని ఇచ్చారు. వాటిలో సరైన వివేచన యొక్క శక్తి ఉండెను. ఒకరోజు ఇద్దరు స్త్రీలు రాజైన సొలొమోను ముందుకు వచ్చారు. ఈ కథ మీకు బాగా తెలుసని నేను నమ్ముచున్నాను. ఆ ఇద్దరు స్త్రీలు ఒకే ఇంటిలో నివసించారు మరియు ఇరువురికి ఒక బిడ్డ జన్మించెను. ఏమైనప్పటికీ ఒక స్త్రీ యొక్క బిడ్డ చనిపోయినట్లు తెలిసెను. కాబట్టి ఆమె ఇతర స్త్రీ వద్ద తన బిడ్డను మార్చివేసెను. ఇతర స్త్రీ తెల్లవారుజామున లేచి చూడగా ఆ బిడ్డ చనిపోయాడని తెలుసుకునేను. అయితే ఆమె ఆ బిడ్డను నిశితంగా పరిశీలించినప్పుడు అది ఇతర స్త్రీ యొక్క బిడ్డ అని ఆమె గ్రహించెను. అప్పుడు వారు రాజైన సొలొమోను వద్దకు వెళ్లారు. వారిలో ఆ ఇరువురు బ్రతికి ఉన్న ఆ బిడ్డ తమ స్వంత బిడ్డని వాదించారు. కనుక రాజైన సొలొమోను గొప్ప వివేచనతో దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఉన్నది. రాజైన సొలొమోను ఆ బిడ్డను మునుపెన్నడూ చూడలేదు. వారి సంబంధం గురించి కూడా అతనికి తెలియదు. ఏమైనా దేవుడు అతనికి భేదమించే జ్ఞానమును ఇచ్చారు. పర్యవసానంగా బ్రతికి ఉన్న ఆ బిడ్డను సగానికి నరికివేయమని సొలొమోను ఒక సైనికుడికి ఆజ్ఞాపించాడు. అనగా అతనికి మరణశిక్ష విధించుట కదా. రాజైన సొలొమోను తన ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారిలో ఒక స్త్రీ రాజు నిర్ణయము సరైనది అని చెప్పాను. మరో స్త్రీ ఆ బిడ్డను ఆమెకి ఇవ్వండి, దయచేసి బిడ్డను చంపకండి అని చెప్పాను. ఈ సమయంలో నిజమైన తల్లి ఎవరో కూడా మీరు గుర్తించలేరా? రాజైన సొలొమోను సత్యమునకు అబద్ధమునకు మధ్యన తేడాను, మంచి చెడుల మధ్య తేడాను గుర్తించుటకు దేవుని నుండి జ్ఞానమును పొందెను. ఈ చివరి యుగంలో ఇది నిజమైనది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నది. కొన్ని మార్లు మనల్ని మోసగించుటకు అపవాది మనల్ని పరీక్షించును. దేవుడు ఆది నుండి అంతవరకు చూస్తారు మరియు అపవాది మనల్ని ఎలా మోసగించునో తెలుసు. కాబట్టి ఆయన మనలను మీ విశ్వాసం ముందు దృఢంగా నిలబడండి అని హెచ్చరించారు. రండి, మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. ఒకటో పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అదేమిటి? అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారమై ఆనందించుచున్నారు. రాజైన సొలొమోను ఇంతకు ముందున్నడు ఈ స్త్రీలను కలుసుకున్నప్పటికీ సత్యం నుండి అబద్ధమును ఎలా భేదమించగలిగాను? తల్లులు మాతృత్వపు స్వభావాన్ని కలిగి ఉంటారని అతనికి తెలుసు. కాబట్టి అతడు తేడాను గుర్తించెను. ఈ యుగంలో అసంఖ్యాకమైన సంఘాలు, అసంఖ్యాకమైన మతపరమైన సంస్థలు మరియు అసంఖ్యాకమైన ప్రజలు ఉన్నారు. అయితే సత్యం మరియు అబద్ధం మధ్యన తేడాను గుర్తించుటకు మనం ఏమి ఉపయోగించగలము? ఈ ప్రశ్నకు దేవుడు మనకు ఈ కింది విధంగా సమాధానం ఇచ్చారు. మన విశ్వాసం యొక్క ఉద్దేశం ఏమిటి? అది మన ఆత్మ యొక్క రక్షణ. మనం ఎన్నటికీ దీనిని మరిచిపోకూడదు. సాతాను ప్రారంభం నుండి ఏమి చేయుచున్నది? వాడు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పాడు. సాతాను ఆదాము మరియు హవ్వను మోసగించినప్పుడు వాడు దేవుని చిత్తం గురించి అబద్ధం చెప్పాడు. వారు సాతాను మాటలను అంగీకరించినప్పుడు వారు నాశనపు మార్గాన్ని నడవటం ప్రారంభించారు. అది అలాంటి మూర్ఖపు నిర్ణయం. మాతృత్వపు ప్రేమ ద్వారా సొలొమోను నిజమైన తల్లి నుండి అబద్ధపు తల్లి యొక్క తేడాను గుర్తించాడు. మన విశ్వాసమునకు సంబంధించి రక్షణ యొక్క ఊట దేవుడు
하나님이시고 మరియు మన విశ్వాసం యొక్క లక్ష్యం మన ఆత్మల యొక్క రక్షణ. 영혼 구원에 있다는 것. దీన్ని సరిగా గ్రహించువాడు సాతాను చేత శోధింపబడాడు. 하게 된다면 그런 వారు 사람에게 స్పష్టమైన ప్రమాణమును కలిగి ఉన్నందున 하지 않습니다. వాడు వారిని మోసగించలేడు. 할 수 없습니다. 왜냐하면 기준이 ఈ ప్రమాణమును పట్టుకున్న వారు పదే పదే శోధింపబడదురు. 시험을 자꾸 당하게 됩니다. కాబట్టి 그래서 యేసు మనకేమి చెప్పారు? 어디에다 세우라고 해서 బండపై మన విశ్వాసాన్ని నిర్మించుకోమని ఆయన మనకు చెప్పారు. 반석은 రాయనగా ఎవరు? బండ క్రీస్తును సూచించటం లేదా? మన విశ్వాసమునకు క్రీస్తు ప్రమాణం కానట్లయితే 가지 아니하고 ఒక వ్యక్తి చెప్పినది సరైనదిగా కనబడను, మరి ఒక వ్యక్తి చెప్పినది కూడా సరైనదిగా కనబడను. మనం స్పష్టమైన ప్రమాణాన్ని ఏర్పరచుకోలేము. 그렇다면 సాతాను కార్యకలాపాలను దేవుడు ఎలా బయలుపరచును? 하나님께서는 어떻게 정리하고 계신지 베드로 రండి, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు 겸손하라. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 하심이니라. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె వాడు ఎవరి కోసం చూస్తున్నాడు? 루다니 ఎవడి మింగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడు ఎవరినైనా మింగివేటుకు వెదుకును. 다닌다고 했습니다. 지금 오늘날 ఇదే వాస్తవము. 시대적 형편이 그렇다는 것입니다. అది ఇప్పుడు ఆత్మిక లోకంలో జరుగుచున్నది. 알 수가 있죠. 9వ వచనం, స్థిరులై వారిని ఎదిరించుడి. మనం దేనియందు స్థిరులై ఉండవలెను? విశ్వాసమందు. వారు పరిశుద్ధ గ్రంథపు బోధనను పాటిస్తున్నారో లేదో చూడటం ద్వారా మనం ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సులభంగా గుర్తించగలము. రండి, వారు తమ పెదవులతో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నారని అనుకుందాం. అయినను వారు పస్కను ఆచరించకపోవడం లేక విశ్రాంతి దినమును ఉల్లంఘించడం లాంటి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపుతారు. ఇది వారి విశ్వాసపు అబద్ధమని స్పష్టంగా సూచిస్తుంది. 2000 సంవత్సరాల క్రితం యేసు పరిసయ్యులకు మరియు ధర్మశాస్త్రోపదేశకులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. 그들에게 분명히 경고를 하셨습니다. మీరు మీ పెదవులతో నన్ను గణపరిచెదరు, 입술로는 కానీ 나를 మీ 존경하고 హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. 내게서 멀리 떠나 있단 말이에요. మీ మనసులో ఏముందో ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? 생각이 어떤 అయితే 형태가 있나요? 근데 యేసుకు తెలుసు. 아셨거든요. ఆయనకెలా తెలుసు? 아셨습니까? మత్తయి 15వ అధ్యాయం ప్రకారం వారు ఏ విధమైన బోధనను పొందుకున్నారు? యేసు, మీరు మానవ పద్ధతులను పాటిస్తున్నప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారని ఎలా చెప్పగలరు? నన్ను ప్రేమించటం అనగా నా ఆజ్ఞలను గైకొనుట కాదా అని చెప్పారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లాంటి ఖాళీ మాటలను చెప్పుచు ప్రజలు దేవుని ఆజ్ఞలను విస్మరిస్తారు. అయితే వారి మాటలు నిజమా అబద్ధమా అని యేసు భేదమించారు. ఇది సొలొమోను నిజమైన తల్లి నుండి అబద్ధ తల్లికి మధ్యన తేడా గుర్తించినట్లుగానే ఉంటుంది. ఈ యుగంలో మనకు సరైన వివేచన అవసరం. రండి, 8వ వచనాన్ని మరలా చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. మనం దేనియందు స్థిరులై ఉండవలెను? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తాను మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. శత్రువైన అపవాది గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. 40 రోజుల ఉపవాసం తర్వాత యేసు సాతాను చేత శోధింపబడినప్పుడు ఆయన దానిని సులభంగా జయించారు. యేసు ఏమి చెప్పెను? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. నీవు నీతిగా జీవించాలని కోరినట్లయితే దేవుని వాక్యం ప్రకారంగా జీవించుము. సాతాను ఆశ్చర్యపోయాడు, ఎందుకనగా సమాధానం ఊహించనిది. మోసం ద్వారా ఆత్మను చంపుటకు సాతాను పరిశుద్ధ గ్రంథమును దుర్వినియోగం చేయగలదు. వాడు యేసుతో, నీవు మందిరముపై నుండి దూకినట్లయితే నీ పాదము రాయిని ఢీకొనక మునుపు దూతలు నిన్ను పైకి లేపుడని చెప్పాను. వాడు బైబిల్ని ఒక్కీకరించాడు.
가지고 회방을 했습니다. 그러니까 కాబట్టి యేసు ఏమని బదులిచ్చెను? 뭐라고 했습니까? 주 ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. 하나님은 దేవుడు మన విశ్వాసపు అంశము, శోధించే అంశము కాదు. 세상이 아니다 말이죠. కాబట్టి సమస్య ఏమిటంటే 사단은 것이 이게 మనం సాతాను మాట వింటేనే 사단은 మనల్ని మోసగించి భూమిపైకి త్రోసివేయబడేలా చేసినది సాతాను కాదా? 쫓겨내려오게 한 장본인 아니겠습니까? వాని మాట వినడం నిరంతర శోధనకు నడిపిస్తుంది. 오게 됩니다. నా ఆత్మ దీని వినవలెనా? 들어야 될까? మన ఆత్మల రక్షణ యొక్క ప్రమాణముపై మన దృష్టిని ఉంచకుండా మనం సరిగ్గా తేడాను గుర్తించలేము. 언제나 이렇게 మరి మన విశ్వాసం కదిలిపోతుంది. 사단은 సాతాను యేసును శోధించడం కూడా ప్రయత్నించలేదా? కొన్ని మార్లు వాడు పరిశుద్ధ గ్రంథమును కూడా ఉపయోగిస్తాడు. వాడు చాలా జిత్తుల మారి. 그 రాజైన సొలొమోను యొక్క విచారణలో ఏమి జరిగిన మీకు జరిగినట్లయితే 여러분에게 మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? 있다라고 한다면 여러분들 మీరు కేవలం ఇది 50-50 అవకాశమని ఆలోచించినట్లయితే 복이다. బిడ్డను తన నిజమైన తల్లికి ఇచ్చే అవకాశం కోల్పోయేది. 아이를 줄 수 있는 సొలొమోను తన వివేచనలో ఖచ్చితంగా ఉండెను. 솔로몬은 참 ఎందుకనగా అతడు ఒక నియమిత ప్రమాణమును కలిగి ఉండెను. 우리 మన విశ్వాసంలో కూడా ప్రమాణం లేనట్లయితే 참 మనం ఎల్లప్పుడూ కదిలిపోతాము. 늘 왔다 갔다 합니다. ఎందుకలా? 사단은 సాతాను ఆత్మను దోచుకునే క్రూరమైన తోడేలు. 겉은 కాని వాడు బాహ్యంగా ఎలా కనబడును? 옷을 입고 접근하니까 వాడు గొర్రెల వస్త్రాలు ధరించి వచ్చును. కాబట్టి వారు అతన్ని గుర్తించలేరు. 이 진리적인 내용은 영적인 అంతేకాకుండా సత్యము ఆత్మికమైనది కనుక 들로서는 శరీరధారిగా ఉన్నవారు వారిని గుర్తించలేరు. 하나님께서 오늘 저 అందుకని ఈరోజు దేవుడు మనకు జ్ఞానమునిచ్చుచున్నారు. 제공하고 계십니다. మీ విశ్వాసం యొక్క అంతిమ ఫలితము మీ ఆత్మల యొక్క రక్షణ. ఏమైనప్పటికీ సాతాను హవ్వను ఒప్పించుటకు మోసపూరిత మాటలను ఉపయోగించినట్లుగా ఈ లోకం పుట్టినప్పటి నుండి మానవాళి యొక్క చెవులలో మోసపూరిత మాటలను 내용을 గుసగుసలాడుచున్నది. 조금 종용했던 것처럼 말이죠. ఆత్మిక లోకంలో దేవుని వాక్యములు మరియు సాతాను మాటలు ఉన్నాయి. 하나님은 దేవుడు 나의 정령 죽으리라고 నీవు దాన్ని తిరుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పారు. 그 특성이 అయినప్పటికీ 주셨는데도 మీరు సాతాను మాట విన్నప్పుడు 말을 듣고 보니까 오히려 అది నిజానికి ఏదో మంచిగా 들려버리는 అనిపించగలదు. 이런 상황이 오기 때문에 영혼 కాబట్టి మన ఆత్మల యొక్క రక్షణను మనకు ఇచ్చే దేవుని వాక్యం పట్ల మనం దృష్టి పెట్టవలెను. 우리 రండి హోషేయ 8వ అధ్యాయం 11వ వచనంతో కొనసాగి 함께 보겠습니다. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేటుకది ఆధారములాయను. 하는 것이 되었도다. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను. వాటిని అతడు 한 가지로 వరెలా వాటిని ఎంచారు? 저희 అన్యములుగా ఎంచెను. 것으로 얘기했다고요. దేవుడు ఆది నుండి అంతం వరకు చూస్తారు. కాబట్టి 보시기 때문에 ఆయన మనకు సరైన మార్గాన్ని చూపించలేదా? 해주지 않습니까? అందుకని దేవుని యందు విశ్వాసం కలిగి ఉండవాలని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞానోదయం చేయుచున్నది. 여러분 ప్రతి ఒక్కరూ దేవుని వాక్యమును అన్యములుగా భావించే వారికి రక్షణ అనుగ్రహించబడగలదా? 영혼의 구원이라는 것이 주어질 수 있겠습니까? వారు రాజులైనా లేదా ప్రభువులైనా 했던지 మనం వారి హోదాను చూడక 것이 아니고 వారి క్రియల ద్వారా వారి ఆత్మల యొక్క రక్షణ సాధించబడగలదా అని అడగవలెను. 말을 이걸 ఈ ప్రశ్నకు మనం సరైన సమాధానాన్ని గుర్తించవలెను. మీరు న్యాయమూర్తులుగా ఉన్నట్లయితే ఇది సాధించబడగలదని మీరు అనుకుంటున్నారా? 절대 구원받을 수 అది ఎప్పటికీ సాధించబడదు. 유월절이라는 이 రండి పస్కా సత్యం ద్వారా దేవుని ధర్మశాస్త్రమును 지키고 있는 ఎవరు ఆచరించుచున్నారో పరిశీలిద్దాం. 해보도록 합시다. 누가 లూకా 22వ అధ్యాయం. రండి లూకా 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 절의 말씀 보시면 పస్కా పశువును వధింపవలసిన 무교절 పులిటెర దినము రాగా యేసు పేతుని యోహాను చూచి, 베드로와 요한을 보내시며 가라사대 మీరు వెళ్ళి మనం భుజించుటకై 위하여 ఈ సిద్ధపాటు దేని కొరకు? 하고요. పస్కాను మన కొరకు సిద్ధపరచుడని 먹게 하라. వారిని పంపెను. 13వ వచనం ప్రకారం శిష్యులు బయటికి వెళ్లి పస్కాను సిద్ధపరిచారు. 준비했고 రండి 19వ వచనం వద్దకు వెళ్లి యేసు పస్కాను ఎలా ఆచరించారో చూద్దాం. 누가 లూకా 22వ అధ్యాయం 19వ వచనము. పిమ్మట ఆయన కొరట పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 얘기해 주시며 가라. దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. 몸이라. 너희가 అయితే ఆయన మనకి ఏమి ఆజ్ఞాపించారు? దీనిని చేయుడి. 하라고 ఇది దేవుని వాక్యము. 하나님께서 주신 말. అయితే ఆయన వాక్యమును వినువారు ఏమి చేయవలెను? 사람들은
어떻게 할까요? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, 가라사대 ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. 누구를요? ఇది ఎవరి కొరకు? 이를 위하여 మీ కొరకు. 좀 전에 హోషేయ 8వ అధ్యాయంలో దేవుడు, నేను వారి కొరకు నా ధర్మశాస్త్రం యొక్క అనేక విషయాలను వ్రాసాను అని చెప్పారు. 기록하였으나 కానీ వారు ఏం చేశారు? 어떻게 여겼다고요? వారు దేవుని వాక్యమును అన్యములుగా ఎంచారు. 오늘날 ఈ రోజులలో జీవపు సత్యమైన పస్కాను అన్యములుగా ఎంచే అనేక ప్రజలు లేరా? 사람들이 얼마나 많습니까? 그렇다면 అయితే దయచేసి ఈ రోజు హోషేయ 8వ అధ్యాయం మరియు లూకా 22వ అధ్యాయం వాక్యముల ద్వారా నిర్ణయించుకోండి. 한번 판단을 해보십시오. ఏ వైపు రక్షణను పొందుకోగలదు మరియు ఏ వైపు పొందుకోలేదు? 받을 수 없는지 దేవుని వాక్యములను వినువారు దేవుని పక్షాన ఉంటారు 구원의 మరియు రక్షణ పొందుకుంటారు. 그러나 ఏమైనప్పటికీ దేవుని ప్రజలు కృత నిబంధన పస్కాను ఆచరించకుండా నిరోధించడానికి క్రీస్తు యొక్క 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియాలో 를 열어서 వారు చాకచక్యంగా పస్కాను దూషించి దాని సమయాన్ని మార్చారు. 바꿔놨습니다. 이런 어떤 내용을 ఈ సమయంలో ఏమి జరిగిన మనం భేదమించవలెను. పస్కాను ఆచరించే సంఘం దేవుని వాక్యమును గైకొనునా, 하나님의 말씀대로 준행하는 교회인가? లేక దాన్ని ఆచరించని సంఘం దేవుని వాక్యమును గైకొనునా? 대로 준행하는 교회인가? ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వడం కష్టంగా ఉందా? 쉬운 말씀입니다. ఈ వాక్యములు చాలా సాధారణమైనవి. 어떤 것으로 얘기니? వారు పస్కాను అన్యములుగా ఎంచును. కాబట్టి యేసు ఏం చెప్పును? 내게서 నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, 떠나가 అక్రమము చేయువారలారా నా ఎదురు నుండి పొండి అంటూ ఆయన వారిని వెళ్ళగొట్టరా? 마지막 심판 날 మన క్రియల యొక్క ఫలితాలు చివరి తీర్పు దినమందు నిర్ణయించబడును. 우리는 어떤 ఏది ఏమైనా మనం దేవుని స్వరాన్ని వినవలెను. అయినప్పటికీ వారు పస్కానున్నది మోషే యొక్క ధర్మశాస్త్రం. 신약에서 와서 시키는 కృత నిబంధన సమయాలలో మీరెందుకు పాత నిబంధన ధర్మశాస్త్రమును గైకొంటారు లాంటి మాటలతో చాలా చాకచక్యంగా దూషిస్తారు. 분별을 할 줄 దేవుని చిత్తం ఏమిటో మనం స్పష్టంగా గుర్తించకూడదా? 알겠죠? రండి ఆమోసు 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, 여호와께서 యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి 하여 నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలైనగా 이는 వారు ఏం చేశారు? 여호와의 వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి వారు ఇంకా ఏం చేశారు? 를 వారు మోసపోయి 지키지 않는 యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి 따라갔던 거짓 ఆయన విధులను 미혹되었습니다. గైకొనకపోయిరి. 하나님 దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారు 인류의 구원을 మరియు మానవాళి యొక్క రక్షణ కొరకు 경을 주시고 తన నియమాలను స్థాపించారు. 규례와 규례와 법도를 ఏమైనప్పటికీ వారు దేవునితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కేకలు వేస్తారు. 하나님 అదే సమయంలో వారు నేను దేవుని వాక్యాన్ని పాటించలేను అని కూడా అంటారు. 하는 것이 아니죠. వారు దేవుడిని నిజంగా ప్రేమించారు. 하게 되는 것이죠. ఇది వారి నిజమైన ఉద్దేశం. 아모스 2장에도 ఆమోసు 2వ అధ్యాయం ప్రకారం వారు దేవుని ధర్మశాస్త్రమును విసర్జించారు. మరి ఫలితం ఏమిటి? 지키지 아니하고 그 결과 어떻게 됐다고요? వారు అబద్ధ దేవుల చేత దారి తప్పారు. 미혹되었더라고 했습니다. మోసగించబడిన వారు తేడాను గుర్తించలేరు. 어느 것이 참이고 మోసగించబడటం అనగా ఏది నిజమో ఏది అబద్ధమో సరిగ్గా గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోవడం కాదా? 있습니까? 마태복음 రండి మత్తయి 13వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. 비유를 베풀어 가라사대 ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. 사람들이 మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు ఎవరు? అపవాది. 아기가 와서 వాడు 그 곡식 가운데 వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పెట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడెను. 집 주인이 అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, 심지 아니하였나이까 నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తిదివి కదా, 어디서 అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. 주인은 యజమాని ఏం చెప్పెను? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా 수가 이렇게 하여 యజమానికి వెంటనే తెలిసింది. 참과 거짓을 అబద్ధం నుండి సత్యమును భేదించే క్రీస్తు ఇది శత్రువు చేసిన పని అని చెప్పాను. అనగా సాతాను ఇది చేసినని అర్థం. ఆయనకెలా తెలుసు? 항상 사단은 దేవుని స్వరాన్ని వినకుండా సాతాను మనను అడ్డుకుంటుంది. మనం దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు వాడు ద్వేషిస్తాడు. అందుకని వాడు దేవుని యొక్క నియామక సమయాలను మరియు ఆజ్ఞను మార్చాడు. గల్తీలో 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం వాడు భిన్నమైన స్వాతను సృష్టించాడు. 이렇게 해서 ఈ విధంగా వాడు ప్రజలను పరలోకపు మార్గంలో నడవకుండా అడ్డుకుంటాడు. 하지 못하게끔 వాడు పరలోకంలోని ప్రజలను మోసగించినట్లుగాని ఈ భూమిపై ప్రజలను
ఇంకా మోసగించుచున్నాడు. 우리는 어떤 అందుకని మనం వివేచన యొక్క శక్తిని కలిగి ఉండవలెను. 13 13వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనం విత్తిన వ్యవసాయకుడు యేసును సూచిస్తుంది. 표상한다고 이렇게 పొలము, 알려주고 있습니다. లోకము, 밭은 మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. 가라지는 악한 자의 아들들. వాటిని విత్తిన శత్రు అపవాది. 심은 원수는 కోత యుగ సమాప్తి. 때는 세상 కోత కొయ్యవారు దేవదూతలు. 천사들이니 గురుగులు ఎలాగ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడినో 불사르는 것 అలాగే యుగ సమాప్తి యందు జరుగును. 하고 있습니다. దాసులు, 그 종 అయ్యా పొలంలో చాలా గురుగులు ఉన్నాయి, 이렇게 했는데 మేము వాటిని పెరికివేయట మీకు ఇష్టమా అని అడిగాను. యజమాని ఏమని సమాధానం ఇచ్చాను? 29వ వచనం. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, రెండింటినీ ఎదుగనీయుడి. ఎప్పటి వరకు? 언제까지 두라고 కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. 하게 두라. కోతకాలం ఇప్పుడు సులభంగా చెప్పాలంటే యుగ సమాప్తి వరకు రెంటినీ కలిసి ఎదగనీయుడి. ఆయనకు తెలుసు, కానీ అలా ఉండనివ్వమని వారితో చెప్పాను. 그럼 అయితే గురుగుల యొక్క గుర్తింపు ఏమిటి? 우리 2:39 వచనం వద్దకు తిరిగి వెళ్దాం. 가라지를 వాటిని విత్తిన శత్రు అపవాది, కోత యుగ సమాప్తి, 추수꾼 కోత కొయ్యవారు దేవదూతలు. 그런즉 가라지를 거두어 గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడెను అలాగే యుగ సమాప్తి యందు జరుగును. 자가 그 천사들을 మనిషి కుమారుడు తన దూతలను పంపును. 그 나라에서 వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు 또 సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. 좀 전에 గతంలో యేసు 가라지 గురుగులను కట్టెలుగా కట్టి అగ్నిలో పడవేయము అని చెప్పాను. 던진다고 하셨는데 కానీ 41వ వచనంలో ఆయన అక్రమము చే వారిని పెరికివేసి 불에 던진 మండుచున్న కొలిమిలో పడవేయము అని చెప్పారు. 가라지는 뭘 의미? అంతిమంగా గురుగులు దేనిని సూచిస్తాయి? 불법을 의미. అవి అక్రమమును అనగా దేవుని నియమమునకు అవిధేయతగా ఉన్నవారిని సూచిస్తాయి. 2000년 전 2000 సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు 결단코 అలాంటి కార్యం ఎన్నిటికీ రక్షణ వైపు నడిపించదని ఆయన మనకు బోధించారు. 알려주고 있습니다. 우리는 그렇다면 అయితే పరిశుద్ధ గ్రంథమును మనం ఏమి చేయవలెను? 되겠습니까? మనం దేవుని వాక్యములను గైకొనవలెను. 하나님의 말씀에 7వ దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుడి 일곱째 날 అని దేవుడు చెప్పినప్పుడు మనం తప్పక దేవుని వాక్యములను పాటించవలెను. 말씀을 드려야 됩니다. మోసపుచ్చువారు మనం శనివారం లేదా ఆదివారం ముందు ఆరాధించిన దాని తేడా ఏమిటి? ముఖ్యమైన విషయం ఏమనగా దేవుని సేవించటం అని చెప్పుదురు. ఏమైనా దేవుని సేవించే మార్గం ఇది కాదని దేవుడు మనకు బోధించారు. మోసగించబడిన వారు దేవుని చిత్తం గురించి తప్పుడు అవగాహన కలిగి ఉందరు. 안식일을 지키는 విశ్రాంతి దినమును ఆచరించువారు నా ప్రజలగుదురు. 그의 누구 ఇవి ఎవరి మాటలు? ప్రజలు మనం శనివారం ఆరాధించిన ఆదివారం ఆరాధించిన తేడా ఏమిటి? మీరు ఏ రోజున ఆరాధించవచ్చు అని చెప్పుదురు. 하셨는가 하고 దేవుడు నిజంగా అలా చెప్పారా 하나님 말씀 అని మనం అడిగినప్పుడు వారి తలంపులు దేవుని వాక్యమునకు ఎంత భిన్నంగా ఉన్నాయో మనం గ్రహిస్తాము. 최종 목적은 영혼 మన విశ్వాసం యొక్క లక్ష్యమైన మన ఆత్మల యొక్క రక్షణపై మనం దృష్టి పెట్టనట్లయితే 하나님 움직임 మనం సాతాను యొక్క ఆత్మిక పన్నాగాలను గుర్తించలేము. 없습니다. 예수 అది ఎవరు చేశారో యేసు వెంటనే ఎరిగి ఇది శత్రువు చేసిన పని అని చెప్పారు. 인지 금방 아십니다. ఇది సొలొమోను అబద్ధ తల్లి నుండి నిజమైన తల్లిని త్వరగా గుర్తించినట్లుగా ఉన్నది. 구분해낸 것처럼 말이죠. ప్రతి ఒక్కరూ 이런 మనం కూడా వివేచన యొక్క పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండవలెను. 하나님께서 మనం దేవుని స్వరాన్ని వినవలెను. 그 하나님의 음성에 귀를 기울이는 우리가 되어야 되겠고요. రండి, 3장으로 한번 ఆదికాండం 3వ అధ్యాయం వద్దకు వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. 여호와 하나님의 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో 가장 సర్పము యుక్తిగలదై ఉండెను. 뱀이 여자에게 물어가로되 అది ఆ స్త్రీతో, ఇది నిజమా? 너희들아 동산 ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను. 여자가 뱀에게 말하되 అందుకు స్త్రీ, 나무의 ఈ 실과를 తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. 동산 중앙에 있는 అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతోనెను. అందుకు సర్పము, 이르되 మీరు చావనే చావరు, 죽지 아니하리라. మీరు చావనే చావరు అని ఎవరు చెప్పారు? 왜 말입니까? ఇవి సర్పమైన సాతాను చేత పలికిన మాటలు, దేవుని మాటలు కాదు. 하나님 말씀이 아닙니다. 하나님은 어떤 말씀? దేవుడు ఏం చెప్పారు? 먹는 날에 정 మీరు దాని తిను దినమున నిత్యముగా చచ్చెదరు. 먹어도 죽지 않는다. ఒకవైపు దీన్ని తినండి మీరు చావరు అని చెప్పినప్పుడు, 이런 말이 있어. మరియు మరొక వైపు మీరు దాన్ని తిన్నప్పుడు మీరు చచ్చెదరు అని చెప్పినప్పుడు మనం ఎవరి మాట వినవలెను? 동산의 사건을 보면 దురదృష్టవశాత్తు హవ్వ సాతాను మాటలకు పడిపోయిను.
దేవుని వాక్యములు ఎల్లప్పుడూ మనలను నడిపించవలెను. 인도하시고 이끌어야 됩니다. పరలోక రాజ్యమున గల మార్గం పట్ల 영혼 구원의 మరియు మన ఆత్మల యొక్క రక్షణ పట్ల 그 길이 된다. దేవుడు మనల్ని మేలుకొల్పటం లేదా? 우리에게 일깨우시고 계시지 않습니까? రండి యోహాను 8వ అధ్యాయం 35 వచనాన్ని చూద్దాం. 살피겠습니다. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, 집에 거하지 못하고 కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. 그러므로 아들이 కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడెలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. 너희가 아브라함 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, 내 말이 ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారు. 나는 నేను ఆయన ఏం చేయుచున్నారు? నా తండ్రి యొద్ద చూచిన సంగతినే బోధించుచున్నాను. 하라고 너희 ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను, అనగా సాతాను. 예수 యేసు, నేను నా తండ్రి నుండి విన్న వాటిని చేయుచున్నాను, 그대로 మీరు మీ తండ్రి నుండి విన్నది మీరు చేయుచున్నారు అని చెప్పారు. 아비에게서 들은 것을 행하고 있단 말이에요. 그렇다면 అప్పుడు మనమేమి చేయుచున్న దానిని బట్టి 무엇을 행하고 있는 మనం ఎవరి వారసులమో సులభంగా తెలుసుకోగలము. 자손이라는 것을 금방 알 수 있죠. మేము విశ్రాంతి దినము మరియు పస్కాను ఆచరిస్తాము అని చెప్పినట్లయితే అప్పుడు మన తండ్రి ఎవరు? మరికొద్దరు మేము ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ ఆచరిస్తామని అంటారు. అయితే దేవుడు ఎన్నడూ ఆ విషయాన్ని మనకు ఇవ్వలేదు. యేసు తన విశ్రాంతి దినమునకు ప్రభు అని చెప్పారు మరియు లూకా 4వ అధ్యాయంలో విశ్రాంతి దినమును ఆచరించే మాదిరిని కూడా మనకు చూపించారు. అపోస్తులు కూడా విశ్రాంతి దినమును ఆచరించారు. 전부 ఇది అపోస్తుల కార్యముల గ్రంథంలో నమోదు చేయబడలేదా? 사도행전 속에서도 많이 기록되어 있지 않습니까? అంతేకాకుండా మత్తయి 24వ అధ్యాయంలో యేసు మీరు పారిపోవుట చలికాల మందెన్ను విశ్రాంతి దిన మందెన్ను సభవింపకుండా ప్రార్థించడని చెప్పారు. 열심히 기도. ఆయన ఎందుకు అలా చెప్పారు? 겨울에는 날씨도 చలికాలంలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది, మరి మనం విశ్రాంతి దినం మందు ఆరాధించవలెను. 이거 ఏమైనా మనం పారిపోయినట్లయితే విశ్రాంతి దినమును సరిగ్గా ఆచరించగలమా? 수 있겠습니까? 그만큼 అంత్య దినాలలో కూడా విశ్రాంతి దినమును ఆచరించడం యొక్క ప్రాముఖ్యతను యేసు మత్తయి 24వ అధ్యాయం 20వ వచనంలో ప్రాముఖ్యత వహించారు. 기록해 놓으셨습니다. దేవుడు మన కొరకు ఈ నియమాలను వ్రాసినప్పటికీ 법을 다 기록해 놓으셨는데 오늘 ఈనాడు సంఘాలు దేవుని స్వరాన్ని వినకపోవటం దురదృష్టకరం కాదా? 듣고 있으니까 얼마나 이 안타까운 일입니까? విశ్రాంతి దినము నాకు మరియు మీకు మధ్యన ఒక గుర్తు. 너희야말로 మీరు నిజంగా నా ప్రజలు మరియు నా పిల్లలు. 이렇게 해서 కృత నిబంధన పస్కా ఈ వాగ్దానాలతో స్థాపించబడలేదా? 새 언약의 진리 아니겠습니까? ఈనాటి ఉపదేశం యొక్క ఉద్దేశం అనగా మనం తప్పక దేవుని స్వరాన్ని వినాలని ప్రాముఖ్యత వహించుట. ఏమైనా దేవుని విశ్వసిస్తున్నామని సమర్థించుకుంటూ 관계없는 것을 దేవుని స్వరాన్ని విస్మరించే ప్రజలు ఉన్నారు. వారు దేవుని వాక్యం కంటే ఎక్కువగా తమ స్వంత నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తారు. 하나님 말씀보다 కాబట్టి వారు సాతాను మాటలు వింటారు. 두고 생각을 하니까 కాబట్టి మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము వారి కనులకు ఆహ్లాదకరంగా 선악과가 మరియు జ్ఞానమును పొందుకున్నటకు 직도 하고 రమ్యముగా ఉండెను. 탐스럽기도 하고 అంతిమంగా సాతాను ఉద్దేశం ప్రకారం ఫలితాలు వచ్చెను. 그렇게 이제 나타나 버리지 않습니까? అందుకని యేసు ప్రభువా ప్రభువా అని చెప్పు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ప్రవేశించరు, కానీ తండ్రి చిత్తం చేయవారు మాత్రమే ప్రవేశించుదురు అని చెప్పాను. ఆయన బోధనలను పాటించడం మన రక్షణను సాధించుటకు గల సత్వర మార్గం కాదా? రండి మొదటి యోహాను 2వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 18절의 말씀 함께 보겠습니다. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. 마지막 క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. 적그리스도가 ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు ఏం చేశారు? 어떻게 మనలో నుండి బయలు వెళ్ళిరి. 한때는 వారు రక్షింపబడాలని కోరుతూ సంఘంలో చేరారు, 교회 కానీ చివరికి వారు భిన్నమైన ఉద్దేశాలను కలిగి ఉన్నారు. 자기들의 మరియు దేవుని స్వరాన్ని వినడం మానివేశారు. 하나님의 음성을 이제 그만 듣고 싶은 겁니다. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ 우리에게 వారు మన సంబంధులు కారు. 만일 వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. 함께 거하여서 అయితే వారందరూ మన సంబంధులు కారని 다 우리 ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. 내려 함이니라고 했습니다. 이 తొలినాటి సంఘములో కూడా సత్యమును పొందుకొని 하지만 అంతిమంగా సంఘమును వదిలివేసిన ప్రజలు ఉండనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 안타까운 무리들도 있었다는 것을 성경 వారు నేను దేవుని స్వరాన్ని వినను అని చెప్పిన వారు. 결국 나간 사람들은 అయితే 하나님의 음성을 దేవుడు తన గొర్రెల గురించి ఏమి చెప్పుచున్నారు?
하나님께서는 내 양이라면 వారు 어떻게 한다고 ఆయన స్వరాన్ని వింటారు. 음성을 듣는다고 했습니다. 요한복음 우리 10장 రండి యోహాను 10వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు ఎందుకలా? నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నిన్ను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నిటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతులుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. దేవుని గొర్రెపిల్ల యొక్క లక్షణాలు ఏమిటి? వారు దేవుని స్వరాన్ని వింటారు. ఆయన నేను వారిని ఎరుగుదును, వారు నన్ను వెంబడించునని చెప్పాను. దేవుడు దీన్ని ముందే ఎరిగి ఉండెను. ఈ యుగంలో క్రీస్తు అన్సహోం గారు మరియు పరలోక తల్లి నూతన యెరూషలేము మనకు క్రొత్త నిబంధన యొక్క నియమాలను అనుగ్రహించారు మరియు దేవుని స్వరాన్ని వినేలా మనల్ని అనుమతించారు. మనం తండ్రి మరియు తల్లి యొక్క బోధనను పాటించడానికి గల కారణమనగా పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు మనకు రక్షణ యొక్క మార్గము, పరలోకమునకు గల మార్గము, న్యాయమునకు గల మార్గము, కృప యొక్క మార్గము మరియు ఆశీర్వాదాలు పొందుకునే మార్గము ఇదే అని బోధించారు. ఈ యుగంలో మనకు సరైన వివేచన యొక్క శక్తి అవసరము. సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకును. పరిస్థితి ఏమైనప్పటికీ మనం సొలొమోను వలె విశ్వాసపు జ్ఞానమును వెదకవలెను. ఏది ఏమైనా మనం అంతం వరకు తండ్రి మరియు తల్లి మార్గాన్ని వెంబడించవలెను. ప్రతి ఒక్కరూ మనం నడుచుచున్న మార్గము సరైన మార్గము. కొన్ని మార్లు సరైన మార్గంలో హింసలు, ఆటంకాలు మరియు శోధనలు ఉంటాయి. సాతాను నుండి అనేక శోధనలు ఉన్నప్పటికీ అంతం వరకు మీ విశ్వాసం అందు దృఢంగా నిలిచి దేవుని స్వరాన్ని మాత్రమే వినండి. మనం దేవుని స్వరాన్ని ఉన్నది ఉన్నట్లుగా వెంబడించినంత కాలం మనం ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశిస్తాము. మనం దేవుని బోధనలకు మరింత నమ్మకంగా ఉంటామని, ఇంకా పరలోక రాజ్యం గురించి తెలియని వారికి సరిగ్గా తెలియజేయాలని మరియు వారికి నిరీక్షణ ఇవ్వాలని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను. చాలా ధన్యవాదములు.